దిగులు పడకండి సామే, మా అమ్మాయినిచ్చి నీకు పెళ్లి చేస్తాను, జీవితాంతం మాతోనే ఉండిపోండి సామే. అమ్మాయి? అవును సామే. ఎక్కడుంది సామే? ఇదిగో ఇక్కడే ఉంది సామే. ఇదే సామె మా అమ్మాయి. ఏరా గుమ్మడికాయకి లంగా ఓడి వేసినట్టుంది, ఇది అమ్మాయి అట్రా. సామి సిగ్గేస్తుంది. అయ్యో, మార్కెట్ లో జరిగింది విని చాలా కంగారు పడ్డాను. వెంటనే నేను అమ్మవారి గుడికి వెళ్ళి నీ పేరున అర్చన చేయించాను. అన్నీ సర్దుకుంటాయి. ఎందుకలా దూరంగా జరుగుతారు? విభూతి పెట్టడానికిగా వచ్చాను. ముద్దు పెట్టడానికి వచ్చానా? ముద్దు పెట్టడానిక? అమ్మా భోనా, ఏమిటి బాబు? ఆ విభూతి తీసుకుని నాకు పొయ్యండి. వాళ్ళు పుయ్యొచ్చు కానీ నేను పుయ్యకూడదా? ఈవిడ మా అమ్మ, పొయ్యొచ్చు. తను నా చెల్లెలు, పొయ్యొచ్చు. మీరు పూస్తే తప్పు కాదా? ఎరా, ఇందులో తప్పే ఉంది. కాబోయే భార్య కాకపోతే ఇంకెవరు పూస్తారు? కాబోయే భార్య ఈశ్వర్లు ఎవరైంటుందా? నువ్వు పెట్టమ్మా. ఆగండి, ఈ ప్రేమ పెళ్లి అంతా 3 నెలల తర్వాతే. 3 రోజులకే అన్నయ్యలో ఇంత మార్పు అయితే 3 నెలల తర్వాత ఇంకేమవుతుందో అదంతా నాకు తెలీదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. ఒట్టేయండి. నీకు ఈశ్వర్కి. మీరేగా ఈశ్వర్. సరే, ఆ ఈశ్వరుడికి నీకు. ఏ ఈశ్వరుడు? శనీశ్వరుడా, మహేశ్వరుడా, లోకేశ్వరుడా? సరే, నీ ఈశ్వర్కి నీకు 3 నెలల తర్వాత పెళ్లి. రండమ్మా రండి. అది సరే గాని అర్చన ఎవరి పేరు చేయమంటారు? అబ్బాయి పేరుని చేయండి. బాబు ఈశ్వర్, గోత్రనామాలు చెప్పినైనా అర్చన చేసేస్తాను. గోత్రనామాలనేవి కేవలం మనుషులకే, ఆ దేవుడికి అంతా సమానమే. దయించి అర్చన దేవుడి పేరు మీద చేయండి. ఆహా, చూసావా అమ్మా, చూసావా? ఆ స్వామీజీ దయ వల్ల ఈశ్వర్ ఎంత మారిపోయాడు. అవునవును, చాలా మారిపోయాడు. మీరు వెళ్ళి అర్చన సంగతి చూడండి, వెళ్ళండి. సరేనమ్మా. ఓం శివాయ నమః. ఒట్టి వాగుడుక. నీ కూతుర్నే కదా. ఏంటన్నా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా ఏంటి? అయ్యా, వాళ్ళెంత రెచ్చగొట్టినా నువ్వేం మాట్లాడుకున్నాయనా? లోపలికి పో, పో లోపలికి. అందరి దగ్గర చెప్పులు తీసుకుని టోకన్లు ఇవ్వు. రాయ్. ఏమండి, 420 ఇందా. మేం లోపలికెళ్ళి తిరిగి వచ్చే వరకు మా చెప్పులకి నీదే బాధ్యత. తీసుకో, తీసుకో నాన్న. బయటకు రానయ్య, రా అన్నయ్య. ఎందుకమ్మా? ఏమన్నయ్యా, నీకు ఇది అసహ్యంగా లేదు, అవమానంగా లేదు? అడ్డమైన వాడు చెప్పులు తీసి లోపల పెడుతున్నా. బయటకు రానయ్య. ఇలా చూడమ్మా, ఇంతవరకు ఇక్కడ ఒకడు ఉండేవాడే, వాడు మనిషే కదా, వాడు ఇదే పనిగా చేశాడు. ఇది నాకు అసహ్యం అనిపించట్లేదమ్మా. ఇప్పుడు సంతోషమేగా,
ఇప్పుడు నీకు సంతోషమేగా? ఈ సీన్ ఇక్కడే ఉండి కళ్ళారా చూసి ఆనందించరా. నేను వెళ్తున్నాను. రేయ్, చెప్పులు తీసుకోండిరా. బయటికి రా. నా కాళ్ళకు తొడుగు. నువ్వు తొడుగుతావా లేక మీ అమ్మని తొడగమంటావా? తొడగరా. బాధపడుతున్నావా బాబు? తల్లి కావాలంటే పురిటి నొప్పులు భరించాలి కదమ్మా. మీ కొడుకు మంచివాడు కావాలి అంటే ఈ నొప్పిని భరించక తప్పదు. పదమ్మ వెళదాం. అత్తయ్య, మీరు చెప్పింది నిజమే. ఈ స్వామీజీ అచ్చం మీ అబ్బాయిలానే ఉన్నారు. ఈవిడే మీ అబ్బాయి లవరా? ఎలా స్వామి కరెక్ట్ గా చెప్పేశారు? అదే శివశక్తి. మీరు బాగా మారిపోయాడు స్వామి. పెళ్లి కూడా మీరు చెప్పిన టైంకే చేసుకుంటానంటున్నాడు. ఆ స్థాయికి మీ భక్తుడయ్యాడు. నిజమా? చాలా సంతోషం. పెళ్ళి ఒక 3 నెలల తర్వాత పెట్టుకోండి. అప్పుడే అందరికీ మంచిదనుకుంటాను. ఈయన చెప్పిన మాటల్ని అలాగే చెప్పేశారు మీరు. ఓ, ఆయన అలాగే చెప్పారా? అవును. ఆయన జ్ఞాని. శాస్త్ర విజ్ఞానాన్ని పరిశోధించేవాడు విజ్ఞాని. ఒక భక్తుడి మనస్సుని చదివేవాడు మహాజ్ఞాని. అది సరే కాని నా ఫీలింగ్స్ అర్థం చేసుకోకుండా పెళ్లినెందుకు 3 నెలలు వాయిదా వేశారు? అప్పుడే గురువు ఇల్లు మారుతాడు. అంతలో ఈయన మారిపోతారే? ఆయన మారడం గురించేగా చెప్తున్నాను. నాకేమీ అర్థం కావట్లేదు స్వామి. అది ఆధ్యాత్మికం. నీలాంటి అర్భకులకు అది అర్థం కాదు. భక్త, మీతో కాస్త విడిగా మాట్లాడాలి. లోపలికి వస్తారా? ఏమిటి స్వామీజీ, మ్యాటర్ అది ఎలా సాగుతోంది? అంత సక్రమంగానే సాగుతోంది. 3 నెలల తర్వాత నువ్వు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. ఇలా చూడండి, జీవితం అన్నది గాలి లాంటిది. ఇంతవరకు మీరు చూసింది కేవలం పైరుగాలి మాత్రమే. ఇంకా చలిగాలి, కొండగాలి, పిల్లగాలి, వడగాలి, ఈదురుగాలి, సుడిగాలి అని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొట్టినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. త్వరగా రండ్రా. పోనీరా, తొందరగా పోనీ. నీకు చెప్పేది త్వరగా పోనీ, త్వరగా పోనీరా.
ఎవరు కావాలి? నువ్వేనే రాలే బ్రోకరు. నేను రిలీజ్ అయిన వెంటనే నిన్నే వెతుకుండాల్సిందే, కానీ నీ చెల్లెలికి పెళ్లి కొడుకుని వెతికారా? రేయ్, నువ్వు నా చెల్లెలికి పెళ్లి చేసావు కదరా, ఇప్పుడు నీ చెల్లెలికి నేను బ్రోకర్ పని చేశాను. దీనికి నేను చూసిన పెళ్లి కొడుకుని చూస్తావా? రేయ్, తీసుకురండి రా పెళ్లి కొడుకుని. చూడలే ఏ వల్లుడు, రెడీయా? తల్లి కొడుకులిద్దరూ దీన్ని ఆశీర్వదించండి. కాపాడు. ఒక నిమిషం ఇలా చూడండి, నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. దయించి నా చెల్లెని వదిలేసేయండి. ఏంట్రా బోడి డైలాగులు కొడుతున్నా? ఈశ్వర్, ఆ రోజు రెచ్చిపోయావు, ఈ రోజు ఏం తగ్గిపోయావు? రేయ్, రారా నా మీదికి రారా. ఏంట్రా చిరుత బిత్తరపోతోంది? చెయ్యతురా, మీదికి రారా రారా. పెళ్లి కూతురా రావే. ఏమిట్రా అలా చూస్తావు? వెళ్ళి దాన్ని కాపాడు. రేయ్, కట్టా తాళి. ఆగండి, నేను చెప్పేది వినండి. ఇది తన జీవితం. దండించదలుచుకుంటే నన్ను దండించండి. తననే చేయక తిరునాళ్లలో తప్పిపోయిన వాళ్ళ చూపేంట్రా. రారా, రేయ్, దమ్ముంటే రారా, వీధికి రారా, మగడు వచ్చి రారా. ఏంటి అన్నయ్య? ఈశ్వర్, నీకేం కాలేదురా? ఈశ్వర్, ఏమిట్రా అలా చూస్తావు? ఎందుకురా తొన్నులు తిని చేస్తావు? వాడిని కొట్టవా? నీ చెల్లెలు వాడి నుంచి కాపాడవా? నువ్వేమన్నా సాములారువా? చెప్పరా, నువ్వేమన్నా సాములారువా? కట్టించుకోవే. ఏరా, అవమానం భరించలేక నిప్పంటించుకుని చావబోతున్నావా? అంటించుకోరా, ధైర్యం ఉంటే కాల్చుకోరా. ఆ అగ్ని సాక్షిగా నీ చెల్లెలి పెళ్లి జరుగుతుందిరా. రై, కాల్చుకోరా. రై, చూస్తావేంట్రా, కాల్చుకో. నాకు నా ప్రాణం కన్నా నా చెల్లెలి మానవే ముఖ్యం. వెంటనే నీ మనుషుల్ని ఈ ఊరుదులు వెళ్ళిపోమని చెప్పు. లేదంటే నాతో కలిసి నువ్వు కాలి బూడిదవుతావు. ఆగండ్రా, పొండ్రా పొండ్రా. ఇలా చూడు, మంచివాడి కోపం వస్తే ఒంటికి మంచిది కాదు, చెడ్డవాడి కోపం వస్తే ఊరికి మంచిది కాదు.
మంచివాడిగా ఉండడానికి ప్రయత్నించు. స్వామి ఇదే మనకు ప్రసాదం స్వామి, బాగా తినండి స్వామి. ఏ మావా తిండి మావా. ఏంటి మావా? హలో సామే, ఎవరు సామే? నేను కోట్లింగాన్ని మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావురా? ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ లో ముఖ్యమైన విఐపీలతో కలిసి నవకాయ పిండి వంటలతో విందు భోజనం చేస్తున్నాను రా. నేను ఒక స్వీట్ ఇస్తాను, అది కూడా పెట్టుకుని తిను. ఇక అదొక్కటే బాకీ, అది కూడా పెట్టాయి. ఇక ఎమ్మెల్యే గాడి గురించి భయపడక్కర్లేదు. వాడి గోరు తగిలిందనుకో వేలు ఉండదు, వాడి వేలు తగిలిందనుకో చెయ్యే ఉండదు, వాడి చెయ్యి తగిలిందనుకో రేయ్, ఈ మందులో చేరినప్పుడే నాకు తెలుసు పంచి డైలాగులు వస్తాయని. బయటకు రారా. మన ఈశ్వర్ పాత ఈశ్వర్ లా విశ్వరూపం చూపించాడు. ఆ వీరభద్రం గాడిని తన్ని ఊరు నుంచి తరివేశాడు. ఆ గ్రూప్ వదిలేసి మన గ్రూప్ వచ్చారా? స్వామి ఆ కిందకు లాగేశారు స్వామి. అరే సావే, మనిషికి ఎప్పుడు ఒకేలాంటి భోజనం దొరకదా? వెజ్ బిర్యానీ దొరుకుద్దే, చికెన్ బిర్యానీ దొరుకుద్ది, మటన్ బిర్యానీ దొరుకుద్ది, సద్దనము దొరుకుద్ది. స్వామి పంచ డైలాగ్తో పంచర్ చేయకండి స్వామి, త్వరగా ఏం చెప్పండి స్వామి, ఆకలితో ఎంచేస్తుందండి. రే, పంచి డైలాగులు మీ దాకా వచ్చేసినాయి. అవును స్వామి. సరే పర్వాలేదు, ఈ రాత్రికి మీ అందరికి బిర్యానీ. బుద్ధి ఉందంట్రా? ఎమ్మెల్యే కారు వస్తా ఉంటే నడు రోడ్లో నుంచి డాన్స్ ఆడుతా ఉంటారు. ఎవడ్రా ఎమ్మెల్యే? ఆఫ్టర్ ఆల్ 10 ఓట్ల తేడాతో గెలిచిన వాడు ఎమ్మెల్యేట్రా. నేను మట్టుకు అలా గెలుతుంటే నడి రోడ్లో నిలబడి 4 పీకులు చచ్చుండేవాడు. వాడు నికార్సైన మగాడైతే వాడి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో నిలబడమనరా. 10,000 ఓట్ల తేడాతో గెలిచి చూపిస్తా. మా ఈశ్వర్ ఇంతకు ముందులా లేదు. ఇక్కడ దెబ్బ పడితే గోల్కొండ అబ్బా అనాలరా. ఏంటో తుపాకీ చూపిస్తావు? బండెక్కండ్రా. ఏంటన్నయ్య వాడు అలా పిచ్చోళ్ళ మాట్లాడుతుంటే వచ్చి బండెక్కమంటావేంటి? పిచ్చోడా